ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి. మరి ఈరోజు బాబా గారు ఎలాంటి సందేశాన్ని అయితే మనకు అందించబోతున్నారు అంటే, తల్లి ఈరోజు కేవలం నీకోసమే పని కట్టుకు మరి 2 పెద్ద అదృష్టాలనైతే తీసుకుని వచ్చాను. కానీ ఈ దుష్ట స్త్రీ అడ్డుకుంటూ ఉంది. ఆమె పీడను నువ్వు వదిలించుకుని తీరాలి తల్లి. వెంటనే లాగిపెట్టి చెంప పగలగొట్టు తల్లి అని చెప్పి బాబాగారు ఈరోజు ఆ యొక్క ఏదో ఒక తెలియని సందేశంతో మన ముందుకైతే వచ్చారండి. మరి బాబాగారి సందేశం ఏంటో మనకు పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటే మరి ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మనకు అర్థమవుతుందండి. మరి ఈ వీడియో చూసే ముందు నా యొక్క ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే కొంతమంది సాయి భక్తులకైతే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, బిడ్డ నువ్వు ఈరోజు కేవలం నీ కోసం మాత్రమే నేను ఈ అదృష్టాలను తీసుకుని వచ్చాను తల్లి. బాబా నేను సంతోషంగా లేము, నా జీవితంలోనే సంతోషాలు లేవు, అలాగే ఆనందాలు కూడా లేవయ్యా, కష్టాలతోటి అల్లాడిపోతున్నానయ్యా అని చెప్పేసి నువ్వు అంటూ ఉంటావు కదా. మా జీవితాల్లోకి అదృష్టాలు వచ్చేలా చూడయ్యా, సంతోషాలు వచ్చేలా చూడయ్యా అని ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటావు కదా నన్ను. మరి నీ కోరిక మన్నించే రోజైతే ఈరోజు 2 అదృష్టాలు తీసుకుని వచ్చాను తల్లి. మరి కానీ నేను తీసుకొచ్చినటువంటి ప్రతిసారి కూడా ఈ అదృష్టాలు నీ వరకు అనేవి చేరకుండా ఈ యొక్క స్త్రీ పని కట్టుకుని మరి అడ్డుకుంటూ వస్తుంది. మరి కాబట్టి ఆ యొక్క స్త్రీని నువ్వు చెంప పగలగొట్టి దూరంగా గెంటేస్తేనే తప్ప నీ అదృష్టాలు అనేవి నీకు దక్కవు తల్లి. ఎవరు బాబా ఆ స్త్రీ? మరి ఎవరిని కొట్టాలి? మరి నేను మీరు ఏం చెప్పబోతున్నారు? మీరేమైనా సరే బాబాని కొట్టమని చెప్తున్నారా? ఎప్పుడు కూడా శాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలని మీరు కొట్టమని ఎందుకు చెప్తున్నారు సాయి అంటూ నాకు ఏమీ అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి నువ్వు అనుకుంటూ ఉన్నావా తల్లి? మరి అయితే నీకు అసలు మొత్తం తెలియాలి. మరి అస్సలు నీకు తెలిసిన కథే, మరి నీ కథే నీకు చెప్తాను. నీ జీవితానికి నీ కళ్ళ ముందు కనిపించేలా చూపిస్తాను తల్లి, వినిపిస్తాను. మరి జాగ్రత్తగా వినబిడ్డ. నువ్వు ఈ యొక్క జీవితంలోకి అడుగుపెట్టినటువంటి తర్వాత ఎన్నో కష్టాలను చూసావు, ఎన్నో అవమానాలను చూసావు, ఎన్నో అవమానాలు అవి కూడా పడ్డావు నువ్వు. కాబట్టి కొన్ని ఇష్టమైనటువంటి చిన్న చిన్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకునే స్తోమత లేక నువ్వు ఆ కోరికలను చంపుకుని మరీ బ్రతుకుతూ ఉన్నావు. ఎంతోమంది దగ్గర తల దించుకున్నావు. ఒక్కొక్కసారి మాట్లాడాలి అని చెప్పి అనిపించినా సరే నాకు ఇప్పుడు ఆ స్థాయి లేదు అని చెప్పి మౌనంగా కూడా ఉండిపోయావు తల్లి. మరి కొంతమంది కారణం లేకుండా తిడుతూ ఉన్నా సరే, చిన్న చిన్న సంతోషాలను నీ దగ్గర నుంచి లాక్కుంటూ ఉన్నా సరే పల్లెత్తి మాట కూడా అనలేక మౌనంగా ఉండిపోయావు. మరి అలాగే కొన్ని ఇష్టాలు అవి నీకు నచ్చకపోయినా సరే ఎదుటివారి యొక్క ఇష్టాలు నీ మీద పెట్టి రుద్దినప్పటికీ అవి కూడా బాధలను కూడా ఎంతో ఓర్పుగా భరిస్తూ వచ్చావు కదా తల్లి. మరి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నావు కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా బాధపడుతూనే ఉన్నావు. మరి ఈ విధమైనటువంటి బాధ నీకు కలకాలం ఉంటుందా అని చెప్పేసి అడుగుతూ ఉండేదానివి. మరి కానీ నీ యొక్క ముఖ చిత్రాన్ని చూసినటువంటి వారందరూ కూడా అసలు నువ్వు సంతోషానికే పుట్టావా, ఆనందాలన్నీ కూడా నీకే వచ్చాయి, ఎక్కడెక్కడ ఎవరెవరి కర్మలన్నీ కూడా మా చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి, ఎక్కడెక్కడే భోగభాగ్యాలన్నీ కూడా నువ్వే అనుభవిస్తూ ఉన్నావు అని చెప్పి నీ మీద పడి ఏడ్చేవారైతే నీకు చాలా ఎక్కువైపోయారు బిడ్డ. నిజం చెప్పాలి అంటే అసలు నీ యొక్క బాధలు, కష్టాలు, నీకు కలిగినటువంటి నష్టాలు ఏవి కూడా ఎదుటి వారితో చెప్పుకోవడానికి నువ్వు ఇష్టపడవు. కాబట్టి నీ యొక్క ప్రతి బాధని కూడా నీ మనసులోనే అణుచుకోవడం వల్ల దానివల్ల నీకు చిన్నప్పటి నుంచి నీకు ఇది అలవాటుగా మారిపోయింది. మరి కొన్ని విషయాల్లో కొంచెం అప్పుడప్పుడు పల్లెత్తి మాట్లాడినా నీ యొక్క కోపాన్ని అలాగే నీ బాధను ఆవేశం రూపంలో
నువ్వు చూపించినా సరే మళ్ళీ నీ మనసుకు నువ్వే సర్ది చెప్పుకొని, అయ్యో నేను ఈరోజు ఎంత తప్పుగా మాట్లాడానా, ఇంత తప్పుగా అరిచానా, ఎవరి కోసమో పాకులాట పడుతున్నాను. ఎవరికైనా సరే కానీ నా మీద ఇష్టత ఉన్నా, ప్రేమ ఉన్నా సరే, అభిమానం ఉన్నా సరే, కనీసం నా మీద జాలి ఉన్నా సరే, ఒక్క శాతమైనా సరే వారు నా గురించి ఆలోచిస్తారు కదా. కానీ వారికి ఏ ఆలోచన లేనప్పుడు నేను ఇలా చెయ్యడం కూడా కరెక్ట్ కాదు కదా అని చెప్పి నీ మనసుకు నువ్వు సర్ది చెప్పుకుంటూ ఉన్నావు కదా తల్లి. ఒక రకంగా చెప్పాలి అంటే కొన్ని యుద్ధాలే నీ మనసులో నీకు జరుగుతూ ఉన్నాయని చెప్పవచ్చు. మరి ఆ యుద్ధాల్లో కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా నువ్వే మరి ఒకటిగా మారి అనుభవిస్తూ వచ్చావు. మరి వీటి వల్ల కొంత డిప్రెషన్ అనేది నీకు వచ్చినప్పటికీ, ముఖ్యంగా ఎప్పుడు కూడా చలాకీగా హుషారుగా ఆనందంగా గెంతులు వేస్తూ పరిగెత్తుతూ పని చేస్తే నువ్వు సడన్గా ఒక గ్రాఫ్ డౌన్ అయినట్లుగా నీలో ఎనర్జీ అనేది డౌన్ అవ్వడం మొదలుపెట్టింది. ఏదో ఒకటి సాధించాలనేది నీలో తపన పెరిగిపోయింది. అలా నీ యందు నీకు ఒక బాధ్యత అనేది, అలాగే నీ యందు నీకు ఒక రకమైనటువంటి గౌరవం అనేది, నీ మీద నీకు ఒక ప్రేమ, అలాగే నీ మీద నీకు జాగ్రత్త అనేవి పూర్తిగా తగ్గడం నిదానంగా నీ జీవితంలోకి స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే ఇలా నిన్ను నువ్వు కోల్పోతూ ఉన్నావో అప్పటి నుంచి కూడా నీ మనసు అనేది నువ్వు చెప్పిన మాట వినడం అనేదే మానేసింది. దాని కారణంగా లేనిపోయినటువంటి ఆలోచనలన్నీ కూడా నువ్వు నీ మనసులో పెట్టుకుంటూ నువ్వు చాలా బాధపడిపోతూ ఉన్నావు. ఆ యొక్క మనసులో అలా తిరుగుతూనే ఉండి నిన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వకుండా, నీ కంటికి కునుకు లేకుండా నీ ప్రశాంతత దూరం చేసుకుంటూ మరి ఆలోచనలు నిన్ను కట్టి కుదుపుతూ ఉన్నాయి. మరి దీన్నే మానసికంగా ఇబ్బంది పడడం, సైకలాజికల్గా డిజాస్టర్ అనే దీని యొక్క మానసిక ప్రశాంతతను కోల్పోవడం అని చెప్పి అంటారు. మరి ఇది మనసుతో అయితే పర్లేదు, కానీ ఈ యొక్క మానసిక అశాంతి వల్ల నీ యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అంటే తిన్నది సరిగ్గా అరగకపోవడం, తిన్నది గొంతులోకి వచ్చేసేయడం, అంతేకాకుండా ఎక్కువగా మోషన్ అవుతూ ఉండడం, దీనివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రావడం, ఇటువంటి సమస్యలన్నీ కూడా నీ జీవితంలో మొదలయ్యాయి తల్లి. అంటే నువ్వు మానసికంగా మొదలైనటువంటి ఈ సమస్య నీకు శారీరకంగా కూడా నిన్ను కృంగదీయడం అనేది మొదలుపెట్టింది తల్లి. ఇలా నీ యొక్క బాధలు నువ్వు పడుతూ ఒక గ్రాఫ్ అనేది పూర్తిగా డౌన్ అయిపోయి ఒక స్టేజ్లో నువ్వు ఆగడం అనేది జరిగింది. మరి ఇలా ఆ స్టేజ్లో ఆగినప్పుడు నీ యొక్క గ్రాఫ్ అనేది బాగా పైకి ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తులు నిన్ను ఏ విధంగా చూశారో నువ్వు డౌన్ అయినప్పుడు నిన్ను అదే దృష్టితో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ నువ్వు ఏదైతే ప్రేమనైతే కోరుకుంటున్నావో అక్కడ ఆ ప్రేమ నీకు అవసరం లేదు అని చెప్పి నిర్ధారించుకుంటున్నావు. బిడ్డ, నీ జీవితంలో ఇదే జరుగుతూ వచ్చింది. ఈ యొక్క మధ్య క్రమంలో కొంతమందిని మార్చాలి అనుకుంటూ ఉన్నావు, కొంతమందిని కొన్ని వ్యసనాలకు దూరంగా చేయాలని అనుకుంటూ ఉన్నావు, కొంతమందిని నువ్వు చెప్పినట్లుగా వినేలా మార్చాలి అనుకుంటూ ఉన్నావు, కొంతమందిని అయితే నీ మాట విన్నట్లుగా నటిస్తూ నిన్ను మోసం చేస్తూ వారు చేసే పనులు వారు చేసుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా నీ మనసుకి కొంచెం కష్టాన్ని, ఏదో బాధను కలిగించినప్పుడు కోపాన్ని, ఆవేశాన్ని గురి అయ్యేటట్టు చేసి పెద్దగా అరవడం అనేది స్టార్ట్ చేశావు. మరి అలా అరిచి పూర్తిగా నీ యొక్క మైండ్ అనేది ఇంకాస్త డిస్టర్బ్ అయ్యిందనే చెప్పాలి. మరి ఈ డిస్టరెన్స్ అలాగే డిజాస్టర్ అనేది ఈ పక్షంలో నువ్వు చివరి పాయింట్ దగ్గర ఆగిపోయినప్పుడు నీ మనసుకు ఒకటే అనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే కనుక ఎవ్వరు కూడా మరి ఒకరు చెప్పడం వల్ల మారరు, ఎవరు కూడా ఒకరు నేర్పించడం వల్ల మంచితనాన్ని నేర్చుకోరు, ఎవరు కూడా ఒక మనిషిని పూర్తిగా మార్చడం అనేది అసాధ్యం. ఎవరు కూడా ఒకరు తన మీద ప్రేమ చూపించేలా చేసుకోవడం అనేది కూడా చాలా అసాధ్యమనే చెప్పాలి. ఇక్కడ ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళే ఉంటున్నారు. నేనే అనవసరంగా నా వారు
నా లైఫ్ పార్ట్నరు, లేదంటే నా పిల్లలు, అలాగే నా తోబుట్టువులు, నా చుట్టాలు, నా బంధువులని ఈ యొక్క బంధంలో పడి కొట్టుకుని చివరికి నన్ను నేను కోల్పోయాను అని ఇప్పుడు నువ్వు చాలా బాధపడుతున్నావు తల్లి. మరి ఈ యొక్క బాధ వల్ల నీకు ఎంతటి మానసిక ఆందోళన కలుగుతుంది అంటే, నువ్వు ఏ పని చేసినా సరే నువ్వు ఆ యొక్క సహనాన్ని కోల్పోతున్నావు. మరి కానీ నీ మీద నీకు శ్రద్ధ అనేది చూపించుకోవాలి తల్లి. నీ మీద నేను ధ్యాసను చూపించాలి. నన్ను నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి. నా ఆరోగ్యాన్ని నేను జాగ్రత్తగా చూసుకోవాలి. నన్ను నేను నిర్లక్ష్యం చేసుకోకూడదని చెప్పి ఒక రకమైనటువంటి మంచి స్టేజ్‌లోకి నువ్వు వెళ్ళావు అయితే దానివల్ల వచ్చినటువంటి ఈ నష్టమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చిన్న చిన్నగా రికవరీ చేసుకుంటూ నువ్వు మళ్ళీ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతురాలివి అవ్వే ప్రయత్నం అనేది నువ్వు చేస్తూ ఉన్నావు. అయితే ఇక్కడ ఇంత క్షోభను నువ్వు అనుభవిస్తున్నా కూడా నిన్ను చూడలేనటువంటి ఒక స్త్రీ ఒకళ్ళున్నారు. ఆ స్త్రీ నీ యొక్క అత్తింటి వైపు వారు. మరి ఆ స్త్రీ నువ్వు కష్టపడుతున్నటువంటి నిన్ను చూడలేదు. మరి నువ్వు సంతోషంగా ఉన్నా, నువ్వు ఏదో ఆనందంగా ఉన్నా సరే నిన్ను చూడలేదు. నీ లైఫ్ పార్ట్నర్తో ఆనందంగా ఉంటున్నా నిన్ను చూడలేదు. నీ బిడ్డలు మంచిగా చదువుతున్నా నిన్ను చూడలేదు. కనీసం నువ్వు లేచి నీ పనులు నువ్వు చేసుకుంటున్నా సరే ఆమె చూడలేదు. నువ్వు మంచిగా రెడీ అయ్యి బయటికి వెళ్తున్నా చూడలేదు. ఎందుకు చూడలేదు? లేదు అనే విషయానికి వస్తే ఈ యొక్క స్త్రీ నీకు ఎటువంటి రక్త సంబంధము కాదు. పూర్తిగా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కానీ నీ అత్తింటి వైపు వ్యక్తి. మరి నీ యొక్క బంధువు. ఈ యొక్క స్త్రీ ప్రతి విషయం అనేది తెలిసిపోతూ ఉంది. మరి నీ గురించి ఏం జరిగినా సరే అవన్నీ కూడా తెలిసిపోతూ ఉన్నాయి. మరి నువ్వు ఈ విధంగా అన్నీ తెలియకుండా జాగ్రత్త పడడం అనేది అసాధ్యం. ఎందుకంటే ప్రతీదీ కూడా తనకు కూడా ఒక కుటుంబంలో మనిషిలాగా ఉంటుంది కాబట్టి తనకు తెలియకుండా ఏదీ జరగదు. కాబట్టి ఆ యొక్క స్త్రీ కళ్ళు ఎప్పుడు కూడా నీ మీదే ఉంటున్నాయి తల్లి. కానీ కొన్ని నీ చేతులారా నీ కర్మలు చేసుకుంటూ ఉన్నావు. దానివల్ల నీకు ఆమె దృష్టి పెట్టడం కూడా ఆ విధంగా అవుతుంది. మరి దుష్ట స్త్రీ నీకు వస్తున్నటువంటి ప్రతి అదృష్టాన్ని ముందుగానే గ్రహించి తన యొక్క దృష్టి అనేది ఆ యొక్క అదృష్టం మీద పడేలా చేసి ఆ అదృష్టాన్ని నీకు దగ్గరకు రాకుండా దూరంగా చేస్తుందన్నమాట. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? తను నేరుగా వచ్చి ఎంటర్ అవుతుందా? లేదు అంటే తను నేరుగా వచ్చి ఎక్కడ అవ్వడం లేదు కదా. కానీ తన చూపు వల్ల ఆగిపోతుంది. తను నేరుగా ఏం చేయదు. కానీ తన చూపులు నీ మీద పడడం వల్ల నీ యొక్క ఏదైతే అదృష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి నువ్వు ఈలోపు మరొకటి సామెత ఉంటుంది కదా, నరుని దృష్టికి నల్లరాయి కూడా బద్దలవుతుందని చెప్పేసి. ఆ విధంగా తల్లి ఎప్పుడైనా సరే నరుల దృష్టి నల్లరాయి సైతం పగిలిపోతాయి. మరి అంటే చూపులో అంత పవర్ ఉందన్నమాట. మరి మంచిగా చూస్తే ఆ చూపు ఆశీర్వాదంగా మారుతుంది. అదే ఒక చెడ్డ చూపు చూస్తే ఎదుటి వ్యక్తి నాశనానికి కారణమవుతుంది. అలా తను నీ మీద చెడు దృష్టిని పెట్టుకుని నిన్ను సాధిస్తూ ఉంది. కాబట్టి నీకు వచ్చినటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో, అలాగే నీకు వచ్చినటువంటి మానసిక ఒత్తిళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నువ్వు ఏదో ఒక అదృష్టవంతురాలి అన్న చూపు చూడడం వల్లే వచ్చాయి. మరి ఈ యొక్క చూపును ఎలా పోగొట్టుకోవాలి? బాబా, నా అదృష్టాలు నేను ఎలా దక్కించుకోవాలి బాబా అని చెప్పేసి నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా. ఇప్పుడు నేను నీకు చెప్తాను. మరి నీకు వచ్చే 2 పెద్ద అదృష్టాల్లో మొదటి అదృష్టం వచ్చేసి నీ యొక్క ఆరోగ్యం తల్లి. ఆరోగ్యమే మహాభాగ్యం. మరి ఈ యొక్క ఆరోగ్యం అనేది ఎవరికైతే ఉంటుందో ఆరోగ్యం ఉన్న వ్యక్తి సరిగ్గా ఆలోచన చేయగలుగుతాడు. అలాగే ఆరోగ్యం ఉన్న వ్యక్తి తిన్నటువంటి అన్నాన్ని సరిగ్గా జీర్ణం చేసుకోగలుగుతాడు. రోజంతా కూడా హుషారుగా అంటే ఎనర్జెటిక్గా ఉండగలుగుతాడు. తను చేసేటువంటి పని మీద శ్రద్ధను పెట్టుకోగలుగుతాడు. తను సంపాదించే డబ్బు మీద శ్రద్ధను పెట్టి ఎక్కువ ధనాన్ని కూడా ఆర్జించగలుగుతాడు. మరి కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యము. ఒక్క ఆరోగ్యం ఉంటే సర్వం కూడా నీ దగ్గరికి వచ్చి చేరుతాయి తల్లి. అటువంటి ఆరోగ్యం ఏదైతే ఉందో అది నీ యందు
ఉండాలి. అంటే ఆ స్త్రీతోటి నువ్వు క్లోజ్గా ఉండడం మానేసేయాలి. అలాగే ఆ స్త్రీని నువ్వు దగ్గరికి రాకుండా చూసుకో. వీలైనంత దూరంగా ఆ స్త్రీని నువ్వు పెడుతూ ఉండు తల్లి. నువ్వు దూరం పెడుతున్నావని తెలిసి ఆ స్త్రీ నీ మీద ఉన్నవి లేనివి కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్పి నిన్ను ఆ నిందల పాలకు గురి చేస్తూ ఉంటుంది. అయినా సరే నువ్వు ఓర్మితో నువ్వు ఏమీ మాట్లాడవద్దు. నిన్ను కాదు అని చెప్పేసి నువ్వు వదిలేసే తల్లి. ఆ విధంగా నువ్వు చేసావు అంటే మరి నీకు నీ ఆరోగ్యం అనేది, అదృష్టం అనేది నీకు ఈ మొదటి అదృష్టం అనేది నీకు దక్కుతుంది తల్లి. మరి దానివల్ల ఆమె యొక్క దృష్టి అనేది కొంచెం కొంచెంగా నీ మీద తగ్గుకుంటూ వచ్చి నీకు ఆమె యొక్క దృష్టి వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. కాబట్టి నువ్వు ఈ విధంగా చేసావంటే నీకు మొదటి అదృష్టం అనేది నీకు కలుగుతుంది తల్లి. ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే ధనం తల్లి. మరి ఆ యొక్క ధనం మిదం జగత్ అని చెప్పేసి అంటారు కదా. అంటే ధనం లేకపోతే నీకు ఏమీ లేదు. అవును తల్లి, నీ చేతిలో ధనరేఖ ఉంది. అలాగే నీకు లక్ష్మీదేవి కటాక్షం అనేది నీ యందు ఉంటుంది కదా. మరి నువ్వు ఏ పని చేసినా కూడా 100% ఒక నిబద్ధతతో నియమంగా చేస్తావు. మరి ఆ పని కోసం ఎంతో కష్టపడతావు. అన్ని ఆలోచనలు పక్కబెట్టేసి నువ్వు ఎంత కష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా నువ్వు చేస్తున్నటువంటి పనిని మాత్రం నువ్వు ఈ రోజుకు కూడా వదిలిపెట్టకుండా చేస్తూనే ఉన్నావు. ఎప్పుడైనా సరే కష్టపడే వ్యక్తికి ఫలితం కొంచెం ఆలస్యమైనా అది వచ్చి తీరుతుంది బిడ్డ. కాబట్టి ఈ యొక్క పని గురించి తనకు తెలియకూడదు. మరి నీకు ఎలా ఆదాయం వస్తుంది, అలాగే నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అనేది నీ కారణంగా కానీ, అలాగే నీ కుటుంబ సభ్యుల కారణంగా కానీ ఆమెకు తెలియకుండా చూసుకో తల్లి. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. మరి ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. అలా గుర్తుంచుకుని తెలియకుండా జాగ్రత్తగా ఉండి ఒకవేళ మాట వచ్చినప్పుడు నీ దగ్గర లేదు అన్న మాట తప్ప నాకేం లోటు లేదు అన్న మాట రానివ్వు తల్లి. నీ దగ్గర ఈ రెండవది పెద్ద అదృష్టం అని చెప్పేసి చెప్పాలి. ఎప్పుడైనా సరే ఆ స్త్రీ నీ మీద పడి ఏడుస్తున్నట్లు కానీ, నువ్వు అతిగా పొగుడుతున్నట్లు అని కానీ, నిన్ను ఎప్పుడైనా సరే నీ కుటుంబం మీద పడి, నీ యొక్క బిడ్డల మీద పడి, అలాగే నీ లైఫ్ పార్ట్నర్ మీద పడి ఏడుస్తూ ఉన్నట్లు కానీ అనిపిస్తుంది అంటే దాని అర్థం నువ్వు ఆమెకు దూరంగా ఉండాలనేది ఒక్కటి అర్థం చేసుకోవాలి. అలాగే ఆమె కనిపించిన వెంటనే చెంప పగలగొట్టాలి. మరి ఆ విధంగా చెంప కొట్టినట్లుగా సమాధానం ఇవ్వాలి. ఎందుకు అంటే ఆ దుష్టశక్తి ఎప్పుడైనా సరే దుష్ట స్త్రీనే కదా. మరి ఎంత దగ్గరికి రానిస్తే ఆమె పాముల విషం కక్కుతూనే ఉంటుంది. కాబట్టి అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉన్నప్పుడే నీకు నిజమైనటువంటి లక్ష్యాలను, అలాగే నువ్వు జీవితంలో సాధించాలి అనే వాటిని కూడా నువ్వు సాధించి తీరుతావు. అలాగే ఎంతో ఆనందంగా ఉంటావు. ఈ విధంగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి తల్లి. మరి నీకు ఇవి అర్థమైంది కదా తల్లి. నీ యొక్క శుభవార్తలు అనేవి, ఈ యొక్క అదృష్టాలు ఎలా అనేవి అందాలి అంటే ముఖ్యంగా ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు రాళ్ల ఉప్పుతోటి దిష్టి తీసి వేసుకుంటూ ఉండు. ప్రతి అమావాస్య రోజు కూడా ఎర్రనీళ్ళు తిప్పి వేసుకుంటూ ఉండు. బయటకు వెళ్ళి వచ్చిన ప్రతిసారి కూడా నుదుటన కుంకుమ బొట్టు కానీ, అలాగే మన ఆంజనేయ స్వామి వారి సింధూరాన్ని కానీ దిద్దుకుని ఇంట్లో నిత్యం కూడా దీపారాధన అయితే చేసుకుంటూ ఉండు తల్లి. మరి నువ్వు ఏదైనా సరే పని మీద అడుగుపెట్టినప్పుడు, బయటకు అడుగుపెట్టిన వెళ్ళినప్పుడు అప్పుడు ఒక అడుగు తగ్గి నువ్వు దైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకుని, అలాగే ఈరోజు నాకు ఎటువంటి ఆపద కలగకుండా నన్ను తోడుగా ఉండి రక్షించు తండ్రి అని చెప్పేసి నువ్వు ఆ భగవంతుని స్మరించుకుని నువ్వు అడుగు బయట పెట్టు తల్లి. ఆ విధంగా నువ్వు చేసినప్పుడు నీ వెంట ఎప్పుడు కూడా దైవం వచ్చి నీ నుండి ఎటువంటి దుష్టశక్తులు నిన్ను దరిచేరకుండా నీకు ఒక రక్షణ వలయంగా, అలాగే ఒక ఆరాలా కాపాడుకుంటూ వస్తుంది అలాంటి దైవం. మరి ఆ విధంగా నువ్వు మరి
ఏదో ఒక ముఖ్యంగా మరి స్త్రీ కన్ను నీ మీద పడకుండా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. మరి ఇదే నువ్వు పాటించవలసినటువంటి ముఖ్యమైన నియమాలు. ముఖ్యంగా ఆ భగవంతుని పాలతోటి మరి ఇది కార్తీక మాసం కదా! ఈ కార్తీక మాసం అత్యంత ప్రీతికరమైనటువంటి శివుని ఆరాధిస్తూ మరి ఆయన యొక్క అనుగ్రహం అయితే నువ్వు ఖచ్చితంగా పొందాలి. అలా పొందావంటే నువ్వు నీ యొక్క అదృష్టాలు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను వరించడానికి దగ్గరగా ఆ శివుడు నీకు చేరుస్తాడు తల్లి. మరి ఈ విధంగా నువ్వు ఎప్పుడైతే చేసావో నీకు రానటువంటి ఆ యొక్క అదృష్టాలన్నీ కూడా నీ ముందు వచ్చి వాలిపోతాయి తల్లి. మరి ఇది నీకు చాలా అద్భుతమైనటువంటి సందేశంగా నేను భావిస్తాను. మరి ఇది నీకు నచ్చింది అంటే నువ్వు కామెంట్లో శ్రద్ధ సబూరి అని చెప్పేసి కామెంట్ అయితే చెయ్యి. అలాగే మరి ఈరోజు బాబాగారు ఎంతటి అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకి ఇచ్చారు అంటే దీని వెనుక నువ్వు ఎంత బాధపడుతున్నావు అని చెప్పేసి, అలాగే నువ్వు ఎంత మొరపెట్టుకుంటున్నావు అని చెప్పేసి సాయిబాబా వారు ఆ యొక్క మనసును, ఆ యొక్క కనికరం కలిగినటువంటి ఆ యొక్క మనసుతో నిన్ను ఎప్పుడు కూడా దీవిస్తూనే ఉంటారు అనేది దీనివల్ల నీకు అర్థమవుతుంది కదా బిడ్డ. మరి ఇలా నీవు ఎప్పుడు కూడా ఆ యొక్క సాయినాథ నిరంతరమైనటువంటి ఆరాధనతో చేసుకుంటూ ఉన్నావు కాబట్టే ఈరోజు సాయి నీకు ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క అదృష్టాలు తీసుకొచ్చారు అని చెప్పేసి అనడంలో మరి అతిశయోక్తి అయితే లేదు కదా. మరి మీరు చదువుతున్నటువంటి మీరు ఇంతటి అదృష్టవంతులు కనుకనే ఈరోజు ఈ వీడియో చూస్తున్నారు. మరి కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశాలు ఇంకా మీరు వినాలి అనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మరి కొంతమంది సాయి భక్తులకైతే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. మరి ఈరోజు ఈ యొక్క సందేశం మీ అందరికీ కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మరి రేపటి సాయిబాబా వారు ఎలాంటి సందేశంతో వస్తారు అనేది రేపటి రోజులు మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. మరి థ్యాంక్ యూ అండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. Thank you for watching.